స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఇప్పటికే న్యాయవాదులతో చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం భట్టి. కల్తీ మద్యం కేసులో అన్నమయ్య జిల్లా టీడీపీ నేతల హస్తం. జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు పార్టీ నుండి సస్పెండ్. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో రెచ్చిపోతున్న కూటమి నేతలు. యంత్రాల సాయంతో రాత్రికి రాత్రే వందల ఎకరాల భూమి కబ్జా. అడ్డుకున్న తిప్పనపల్లె, వీరబల్లె గ్రామస్తులు. కురుపాం గిరిజన విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ ఆందోళన. కూటమి సర్కార్ నిర్లక్ష్యం, అలసత్వమే కారణమని ఫైర్. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న హరీష్ రావు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. వృద్ధులు, మహిళలను మోసం చేస్తుంది అన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. విజయవాడలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం. తెలంగాణ తరహాలో తమను రెగ్యులర్ చేయాలి అని డిమాండ్. హైదరాబాద్ లో బీసీ ప్రజాప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో పోలీసుల సోదాలు. 50 మంది యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకున్న ఖాకీలు. ఏలూరులో హత్య కేసును ఛేదించిన పోలీసులు. రాజేష్ ను హత్య చేసిన 6 యువకుల అరెస్ట్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రహదారులు గుంతలమయం. గుంతలో ఇరుక్కొని పక్కకు ఒరిగిన ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో అరుదైన ఘటన. ఒకే కాన్పులో 2 దూడలకు జన్మనిచ్చిన ఆవు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్లో మందుబాబుల వీరంగం. కల్లు సీసా ధర 15 నుంచి 10 రూపాయలకు తగ్గించాలి అంటూ హల్చల్. మహబూబ్ నగర్ జిల్లా సాగాపురం సమీపంలోని టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ. దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ తిరుగుపయనమైన నగరవాసులు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వానలు పడే ఛాన్స్. ఒడిశా కటక్లో దుర్గాదేవి ఊరేగింపులో ఘర్షణ. భక్తులపై రాళ్లు, సీసాలతో అల్లరి మూకల దాడి. పలువురు భక్తులకు, పోలీసులకు గాయాలు. మహిళల వన్డే ప్రపంచ కప్లో 2వ విజయం సాధించిన భారత్. 88 పరుగుల తేడాతో పాక్పై గెలుపు. ఉమెన్స్ క్రికెట్లను నో హ్యాండ్ షేక్ వివాదం. ఫాతిమా సనాతో చేతులు కలపని హర్మన్ ప్రీత్ కౌర్.